జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 333వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్ఠాంశః సప్తమోऽధ్యాయः కేసిధ్వజేన ఆత్మవిద్యోపదేశः. ఏవమత్యంతవైశిష్ట్యయుక్తధర్మోపలక్షణः యస్య యోగः స వై యోగి ముముక్షురభిధీయతే. ఇట్లు అత్యంత వైశిష్ట్యముతో కూడుకొనిన ధర్మ ఉపలక్షణము కల యోగమున్నవాడు యోగి అనబడును, మోక్షము కోరువాడు అనబడును. విష్ణు చింతేయ వ్యాఖ్య ఏవమితి ఉక్త ప్రకారాత్యంత వైశిష్ట్యయుక్తో ధర్మరూపో యోగో యస్య స ముముక్షు యోగీత్యభిధీయతే. అత్ర మోక్ష సాధన సంయోగః స చ ధర్మరూప ఇతి వృద్ధ వాక్యార్థజ్ఞానం మోక్ష సాధనం జ్ఞానమది అమవిధేయ మితి చ వాదినో నిరస్యతి. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఏవమని పైన చెప్పిన రీతిగా అత్యంత వైశిష్ట్యం యుక్తమైన ధర్మరూపమైన యోగమున్నవాడు ముముక్షువు యోగి అని చెప్పబడను. ఇచ్చట మోక్ష సాధనము యోగము, అది ధర్మరూపము అని చెప్పుచు వాక్యార్థ జ్ఞానము మోక్ష సాధనము, జ్ఞానము విధేయము కాదు అని చెప్పిన వారిని నిరసించినారు. యోగయుక్ ప్రథమం యోగి యుంజానో హ్యభిధీయతే. వినిష్పన్నం సమాధిస్తు పరం బ్రహ్మోపలబ్ధిమాన్. యోగముతో కూడుకున్న యోగి యోగమును చేయుచున్నవాడు అనగా కూర్చున్నవాడు అనబడను. సమాధి నిష్పన్నమైన వాడు పరబ్రహ్మను పొందువాడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాధ యోగినోవస్థాభేదేద సంజ్ఞాద్వయమాహ. యోగయుగితి ప్రథమం యుంజానో యోగే ప్రక్రాంతో యోగయుగిత్యభిధీయతే. సాక్షాత్కృత పరమాత్మస్వరూపో వినిష్పన్న సమాధిరిత్యభిధీయతే. ధ్యానపర్యంత సప్తాంగయోగనిష్టస్య యోగయుక్త్వం సమాధిమతో యోగిత్వమితి విభాగః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు యోగికి అవస్థాభేదముతో రెండు సంజ్ఞలను చెప్పుచున్నారు. యోగయుక్కని ప్రథమం కూర్చువాడు అనగా యోగమును ప్రారంభించువాడు యోగయుక్ అనబడను. పరమాత్మ స్వరూపమును సాక్షాత్కరించుకున్నవాడు నివినిష్పన్న సమాధి అనబడును. ధ్యానము పర్యంతమున్న సప్తాంగ యోగనిష్ఠుడు యోగయుక్తుడు, సమాధి కలవాడు యోగి అని విభాగము అని భావము. యద్యంతరాయ దోషేణ దూష్యతే చాస్య మానసం జన్మాంతరైరభ్యసతో ముక్తి పూర్వస్య జాయతే. మధ్యలో అంతరాయ దోషముతో ఇతని మనస్సు దూషించబడినచో యోగయుక్కునకు అనేక జన్మలతో అభ్యాసము వలన ముక్తి కలుగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తయోః పూర్వస్యానేక జన్మ స్వభావసాన్ముక్తిః ఇతరస్య తత్రేవైత్యాహ. యద్యంతరాయేత్యాదిద్వయేన యద్యంతరాయేతి అంతరాయాః ప్రక్రాంతయోగానాం యావద్ధారణం ఆలస్యాదసదయోదశః ధారణాతః పరం ప్రతిభాద్యాః షట్. తథా చ వాయుసంహితాయాం ఆలస్యం వ్యాధయస్तीव्राः ప్రమాదः స్థానసంశయः అనవస్థితా చిత్తత్వం శ్రద్ధా భ్రాంతిదర్శనం దుఃఖౌ నిదౌర్మనస్యంచ విషయేషు చలోలత దశైతే యుంజతాం పుంసామంతరాయాః ప్రకీర్తితాః. శాంతేష్వేతేషు విఘ్నేషు యోగస్తస్య యోగినః ఉపసర్గాః ప్రవర్తంతే దివ్యా షట్సిద్ధిసూచకాः. ప్రతిభా శ్రవణం వార్తా దర్శన స్వాదవేదన సూక్ష్మే చాంతర్హితేతీతే విప్రకృష్టే త్వనాగతే. ప్రతిభా కద్యతే యోర్ధే ప్రతిభాసో యథా తదం. శ్రవణం సర్వశబ్దానాం శ్రవణం త్వా ప్రయత్నతః. వార్తావార్తసు అజ్ఞానం సర్వేషామేవ దేహినాం. దర్శనం నామ దివ్యానాం దర్శనం చ ప్రయత్నతః. తదా స్వాదస్య దివ్యేషు రసేష్వాస్వాదముచ్యతే. స్పర్శనాదిగమస్తద్వేదనా నామ విశ్రుతా గంధాదీనాం చ దివ్యానామా బ్రహ్మభవనావధీతి. తదా హింసాదిఫలభూతాస్తత్సన్నిధౌ వైరత్యాగ ఇత్యాదినా పతంజలినోక్తా సంగస్యాపాదికాః సిద్ధయాష్టైశ్వర్యాధ్యాశ్చ నిష్కామన్ స్యాంతదాయాః. प्रतिभादिष्व शुद्धेषु गुणेष्वा सक्तचेतसां न सिद्ध्ये
పరమైశ్వర్యమక్షయం సార్వకామికమితి వాయుక్తే. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇట్లు ఇద్దరుగా చెప్పబడిన వారిలో మొదటి వారైన యోగయుక్కునకు అనేక జన్మలలో అభ్యాసము వలన ముక్తి కలుగును. ఇక వినిష్పన్న సమాధికి అక్కడే అప్పుడే కలుగును అనుచున్నారు. అత్యంతరాయ ఇలా ఇత్యాది శ్లోకద్వయముతో యద్యంతరాయ అని అంతరాయములు యోగమును ప్రారంభించిన వానికి ధారణ వరకు ఆలస్యాదులు 10, ధారణ తర్వాత ప్రతిపాదులు 6. ఈ విషయము వాయు సంహితలో చెప్పబడింది. ఆలస్యము, తీవ్ర వ్యాధులు, ప్రమాదము, స్థాన సంశయము, అనవస్థిత చిత్తత్వము, అశ్రద్ధ, భ్రాంతి దర్శనం, దుఃఖములు, దుష్ట మనసు, విషయములందు లోలత, ఈ 10 యోగమును ప్రారంభించు వారికి అంతరాయములుగా చెప్పబడినవి. ఈ అంతరాయములు శాంతించిన తర్వాత యోగసక్తుడైన యోగికి ఉపసర్గలు అనగా విఘ్నము లేనివి దివ్యములు 6 ప్రవర్తించును. ఇవి యోగసిద్ధి సూచకములు. ప్రతిభ, శ్రవణం, వార్త, దర్శన, ఆస్వాద, వేదనలు అను 6 సూక్ష్మ విషయమున అంతర్హిత విషయమున దూరముగానున్న దానిని రానిదాని విషయమున కూడా భాషించుట ప్రతిభ అనబడును. సకల శబ్దములను అప్రయత్నముగా వినుట శ్రవణం అనబడును. సకల దేహుల వార్తయందు విజ్ఞానము వార్త. దివ్యుల దర్శనము అప్రయత్నముగా కలుగుట దర్శనము. దివ్య రసములను ఆస్వాదించుట ఆస్వాదము అనబడును. అట్లే దివ్య స్పర్శలను పొందుట వేదన అనబడును. బ్రహ్మభావనము వరకు ఉన్న గంధాదులను దివ్యములను పొందుట కూడా వేదన. ఇక అహింసాది ఫలపూతమైనది అవకాశమున్న వారి వద్ద వైరత్యాగము ఇత్యాదిగా పతంజలి చెప్పిన సంగమును ఆపాదించినవై అష్టసిద్ధులు. ఐశ్వర్యాదులు నిష్కామమునకు అంతరాయములు. ఇక అశుద్ధమైన ప్రతిమాదులయందున్న గుణములయందు ఆసక్తి కల మనస్సున్న వారికి సార్వకామికమైన అక్షయమైన పరమైశ్వర్యము సిద్ధించదు అని వాయుపురాణములలో చెప్పినారు. వినిష్పన్న సమాధిస్తు ముక్తిం తత్రైవ జన్మని ప్రాప్నోతి యోగి యోగాగ్ని దగ్ధ కర్మ చయో చిరాత్. ఇక వినిష్పన్న సమాధి అయిన వాడు యోగాగ్నిచే కర్మచయము దగ్ధము కాగా త్వరగా యోగి అదే జన్మలో ముక్తిని పొందును. సశేషము. జై శ్రీమన్నారాయణ.